శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలో తూర్పు కాపు సామాజిక వర్గం తమ ఐక్యతను చాటుతూ భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. స్థానిక సప్తగిరి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తూర్పు కాపు సోదరులు తరలివచ్చారు. ముందుగా తూర్పు కాపుల ఐక్యతను చాటి చెబుతూ నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. సప్తగిరి కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ డే అండ్ నైట్ కూడలి మీదుగా 7 రోడ్ల జంక్షన్ వరకు సాగింది. ర్యాలీ పొడవునా కాపుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ చేసిన నినాదాలతో నగర వీధులు మారుమోగాయి. అక్కడక్కడ ఉన్న సంఘాలన్నీ ఒకే వేదిక మీద రావాలి. మనందరితో ఆబ్జెక్టివ్ ఒకటే కాబట్టి ఇక్కడ ఒక సంఘం అక్కడ ఒక సంఘం కాకుండా అన్ని సంఘాలు తూర్పు కాపు కోసం పాటుపడే సంఘాలన్నీ ఒకే వేదిక మీద రావడం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇక మూడో విషయం మీకు తెలుసు, త్వరలోనే ఎన్నో ఏళ్ళు జరిగి చూసినటువంటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వస్తుంది. ఈ టైంలో న్యాయపరంగా మనం కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ఎందుకంటే కేవలం రాజ్యాంగం ఏం రాసి పెట్టడంలో తెలియదు, కానీ ఆగకుండా ఏళ్ళు కాబట్టి రిజర్వేషన్ రాష్ట్రం ఏళ్ళు రిజర్వేషన్ ఎన్నాళ్ళు కావాలి కాబట్టి రిజర్వేషన్ అంటే కొన్ని నియోజకవర్గాల్లో తామాసు పద్ధతులు 2వ వారికి వెళ్ళాలి. ఈ 10 ఉమ్మడి జిల్లాలో 10 ఉన్నాయి. రాష్ట్రం అయిపోయినా పాలకొండ మండలం రావాలి తప్ప పాలకొండలో ఎస్సీ కులం ఎక్కువ ఉంది, ఎస్సీ కులం ఎక్కువ ఉంది, అక్కడ రిజర్వేషన్ అనేది మనం చాలా తక్కువ. ఏ రాజ్యాంగం చెప్పలేదు. దాన్ని మనం న్యాయపరంగా ఎదుర్కోలేదు. త్వరలో దాన్ని ఎదుర్కోవాలి రావాలి. మనకి పుట్టిన తూర్పు కాపులు ఆదాం పాలకొండ పాతపట్నం ఎక్సర్లా రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కూడా మనం పుట్టిన కావాలి. అక్కడ కూడా కాపులే ఆంధ్రప్రదేశ్ ఉంది, కానీ ఎవరు కూడా సాధ్యం ముందుకు వెళ్ళలేకపోయినా. ఎన్నో ఏళ్ళ నుంచి ఆంధ్రాలో ఉన్నటువంటి భోజనాలు చేసుకో, బంధువులు చేసుకో, సభ్యులు చేసుకో, తెలంగాణ చేసుకో, కాపులే ప్రజానికి ఉంది. అయినప్పటికీ కలిగేదానికి ఇస్తున్నాం. ఈలో కూడా ఒకసారి మనం పెద్దలు ఆలోచన చేయాలి. నర్సంపేటలో కూడా కాపు ఉంది. ఇలాగా తీసుకుపోతే 17 వర్గాలు కూడా ప్రతి చోట కూడా